హలో అండి, వెల్కమ్ టు తెలుగు యూపీఎస్సీ గురు. ఈరోజు మనము ఇండియన్ పాలిటీ సిరీస్ స్టార్ట్ చేయబోతున్నాము. ఇండియన్ పాలిటీ సబ్జెక్ట్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్కి అలాగే స్టేట్ సర్వీసెస్ ఎగ్జామినేషన్స్కి చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. సో మనము యూపీఎస్సీ సిఎస్సి చూసుకుంటే జిఎస్ 2లో వెయిటేజ్ చాలా ఎక్కువ ఉంటుంది ఇండియన్ పాలిటీకి. తర్వాత ఎం లక్ష్మీకాంత్ బుక్ నుంచి ఎందుకు చదువుతున్నాము అంటే, మనం ఎన్ని టాక్స్ చూసినా కూడా చాలామంది రికమెండ్ చేసే బుక్ ఎం లక్ష్మీకాంత్. పాలిటీ గురించి ఇందులో చాలా క్లియర్గా ఉంది అండ్ మీకు కావాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నీ కూడా ఇదే బుక్ నుంచి కవర్ అయిపోతాయి అన్నమాట. మొన్న 2024 ప్రిలిమ్స్లో 18 క్వశ్చన్స్ ఇండియన్ పాలిటీ నుంచి వచ్చాయి. సో వెయిటేజ్ పరంగా చూస్తే ఈ సబ్జెక్ట్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి మీరు ఫస్ట్ ఫోకస్ చేయాల్సిన సబ్జెక్ట్ ఇదే. ఎందుకు అంటే కరెంట్ అఫైర్స్ చదివేటప్పుడు కూడా చాలా కాన్సెప్ట్స్ మనకు అర్థం కావాలి అంటే స్టాటిక్ ఇన్ఫర్మేషన్ మనకి ఇంపార్టెంట్. కరెంట్ అఫైర్స్ అనేది డైనమిక్ కిందకు వస్తుంది, కానీ అసలు ఇది ఎందుకు జరిగింది, ఈ చేంజెస్ ఒకవేళ ఒక అమెండ్మెంట్ గురించి మాట్లాడుతున్నాం అనుకోండి, అమెండ్మెంట్ ప్రొసీజర్ ఏంటి, ఈ ఆర్టికల్స్ ఇవన్నీ కూడా మనకి ఐడియా రావాలి అంటే ఫస్ట్ మనకి స్టాటిక్ పోర్షన్ కవర్ కావాలి. అది కవర్ అయ్యేది ఎం లక్ష్మీకాంత్ బుక్ నుంచి. చాలా డీటెయిల్డ్గా ఉంటుంది అండ్ వెరీ ఇన్ఫర్మేటివ్ బుక్. మనం ఇప్పుడు హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్తో స్టార్ట్ చేద్దామండి. హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ అయితే బ్రిటిషర్స్ ఇండియా వచ్చాక ఎప్పుడు వాళ్ళు కంపెనీ రూల్ ఎప్పుడు స్టార్ట్ అయింది, తర్వాత క్రౌన్ రూల్ ఎప్పుడు స్టార్ట్ అయింది, అసలు ఇదంతా జరగడానికి ఇండిపెండెన్స్ వచ్చే వరకు ఏం జరిగింది, యాక్ట్స్ ఏంటి, ఇవన్నీ కూడా క్లియర్గా మనము ఈరోజు డిస్కస్ చేసుకోబోతున్నాం. ఫస్ట్ మనం కవర్ చేసేది కంపెనీ రూల్. కంపెనీ రూల్ వచ్చేసి 1773 to 1858 వరకు కంపెనీ రూల్ ఉందండి. తర్వాత చూస్తే క్రౌన్ రూల్ వచ్చేసి 1858 to 1947 వరకు క్రౌన్ రూల్ ఉంది. అసలు ఈ కంపెనీ రూల్కి క్రౌన్ రూల్కి డిఫరెన్స్ ఏంటి? మనకి చాలామందికి బ్రిటిషర్స్ ఇండియా వచ్చారని తెలుసు, కానీ ఈ కంపెనీ రూల్ ఉందని క్రౌన్ రూల్ ఉందని డిఫరెన్స్ తెలీదు. ఈరోజు మనం అది డిస్కస్ చేసుకుందాం. సో కంపెనీ రూల్లో ఇవి చాలా ఇంపార్టెంట్. క్రౌన్ రూల్లో ఈ యాక్ట్స్ అన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. మీకు ఏ యాక్ట్లో ఏమి కొత్త ఫీచర్స్ ఉండనివ్వండి, ప్రొవిజన్స్ ఉండని, ఏవి కొత్తవి యాడ్ అయినాయి అన్నవి మీరు వీటన్నిటిలో డీటెయిల్డ్గా నేర్చుకోవాలి, ఖచ్చితంగా తెలుసుకోవాలన్నమాట. సో ఫస్ట్లీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అంటే, బ్రిటిష్ ఇండియాకి ఒక ట్రేడర్స్గా వచ్చారు 1600లో. బ్రిటిష్ అంటే ఎవరు వచ్చారు ఇండియాకి అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ. ఇది ఒక కంపెనీ అండి. బ్రిటిషర్స్ ఇండియాకి వచ్చారు అన్నప్పుడు యాక్చువల్గా ఒక కంపెనీ వచ్చింది మన ఇండియాకి. బ్రిటిష్ అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ అని గుర్తుపెట్టుకోండి. ఎప్పటి వరకు ఇక్కడ కంపెనీ రూల్ స్పెసిఫై చేశాం కదా, ఇది అయ్యే వరకు మనం బ్రిటిషర్స్ గురించి మాట్లాడుకుంటున్నామంటే వీళ్ళు కంపెనీకి సంబంధించిన వాళ్ళు, క్రౌన్కి సంబంధించిన వాళ్ళు కాదు. ఓకే, సో ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది ఒక కంపెనీ అన్నమాట. ఇందులో హైలీ ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ ఉండేవారు అన్నమాట. వీళ్ళు ఏం చేశారు అంటే క్వీన్ ఎలిజబెత్ I దగ్గర ఒక చార్టర్ తీసుకున్నారు. చార్టర్ అంటే ఏం లేదు, లైసెన్స్ అన్నమాట. సో ఆ చార్టర్ పరంగా వీళ్ళకి ఇండియాలో ట్రేడ్ చేసే ఎక్స్క్లూజివ్ రైట్స్ ఈ కంపెనీకి వచ్చేసినాయి. సో కన్ఫ్యూజ్ కాకండి, కంపెనీ రూల్ ఏంటి, క్రౌన్ రూల్ ఏంటి అంటే, ఈ కంపెనీ ఏంటి, ఈస్ట్ ఇండియా కంపెనీ అని ఒక కంపెనీ. ఓకే, సో ఈస్ట్ ఇండియా కంపెనీ ఇండియాకి ఎందుకు వచ్చింది? చాలా కంపెనీస్ ఉండొచ్చు, కానీ ఈస్ట్ ఇండియా కంపెనీయే ఇండియా ఎందుకు వచ్చింది అంటే వాళ్ళ దగ్గర చార్టర్ ఉంది. ఇండియాలో ట్రేడ్ చేయడానికి వీళ్ళ దగ్గర ఎక్స్క్లూజివ్ రైట్స్ ఉన్నాయన్నమాట. సో ఈస్ట్ ఇండియా కంపెనీ క్వీన్ ఎలిజబెత్ I దగ్గర లైసెన్స్ తీసుకొని ఇండియాకి ట్రేడ్ చేయడానికి వచ్చారన్నమాట. ట్రేడింగ్కి వచ్చినప్పుడు బాగానే ఉంది, 1600లో వీరు ట్రేడింగ్కి వచ్చారు. కానీ 1765లో వీళ్ళకి దివానీ ఆఫ్ బెంగాల్, బీహార్ అండ్ ఒరిస్సా ఈ రైట్స్ వచ్చాయన్నమాట. దివానీ అంటే ఏంటి? వీళ్ళకి రెవెన్యూ కలెక్ట్ చేసుకునే రైట్స్ వచ్చాయన్నమాట. రెవెన్యూ కలెక్ట్ చేసుకునే రైట్స్ వచ్చాయి, సివిల్ జస్టిస్ రైట్స్ వచ్చాయన్నమాట వీళ్ళకి. సో ఇది ఎందుకు వచ్చింది వీళ్ళకి? అసలు 1765 వరకు ట్రేడర్స్గా ఉన్న వాళ్ళకి సడన్గా రెవెన్యూ రైట్స్ ఎందుకు వచ్చాయి? 1764లో బ్యాటిల్ ఆఫ్ బక్సర్ జరిగింది. షా ఆలం ఇందులో ఓడిపోయారన్నమాట. బ్రిటిషర్స్ దగ్గర షా ఆలం ఓడిపోయారు. ఓడిపోయినప్పుడు వాళ్ళకి దివానీ రైట్స్ ఇచ్చారు. ఎక్కడ? బెంగాల్,
బీహార్ అండ్ ఒరిస్సా. సో ఇక్కడ బ్రిటిషర్స్ బాగా ఎస్టాబ్లిష్ అయిన ఫస్ట్ ఇంపార్టెంట్ ప్లేస్ ఏంటి అంటే బెంగాల్ అన్నమాట. బెంగాల్, బీహార్, ఒరిస్సా ఈ ప్లేసెస్కి వీళ్ళకి దివానీ రైట్స్ వచ్చేసాయి 1765లో. తర్వాత ఏమైంది, 1858లో సిపాయ్ మ్యూటినీ జరిగింది. దీని గురించి మనం తర్వాత డిస్కస్ చేసుకుందాము. ఇది జస్ట్ బ్యాక్గ్రౌండ్ అండి అంతే. 1858లో సిపాయ్ మ్యూటినీ జరిగిందన్నమాట. సో ఇక్కడ వరకు ఈ దివాని కలెక్ట్ చేసుకున్నది కూడా కంపెనీ వాళ్ళే. కానీ సిపాయ్ మ్యూటినీ జరిగిన తర్వాత బ్రిటిష్ క్రౌన్ వస్తుంది పిక్చర్లోకి. బ్రిటిష్ క్రౌన్ ఏమంటారు, ఇండియా పైన డైరెక్ట్ రెస్పాన్సిబిలిటీ అప్పుడు బ్రిటిష్ క్రౌన్కి వెళ్ళింది. అంటే ఇక్కడ వరకు 1858 వరకు ఈ రైట్స్ అన్నీ కూడా ఈస్ట్ ఇండియా కంపెనీ దగ్గర ఉండేవి. 1858లో ఎప్పుడైతే సిపాయ్ మ్యూటినీ జరుగుతుందో బ్రిటిష్ క్రౌన్కి డైరెక్ట్ రెస్పాన్సిబిలిటీ వెళ్ళిపోతుంది ఇండియన్ గవర్నెన్స్ మీద. ఇది ఎప్పటిదాకా కంటిన్యూ అయింది, మనకి ఇండిపెండెన్స్ వచ్చే వరకు బ్రిటిష్ క్రౌన్ రూల్ కంటిన్యూ అవుతుంది అన్నమాట. అందుకే ఇక్కడ 2 ఉన్నాయి, కంపెనీ రూల్ ఒకటి, క్రౌన్ రూల్ ఒకటి. కంపెనీ రూల్ 1773 to 1858 అయింది, క్రౌన్ రూల్ 1858 to 1947 వరకు జరిగిందన్నమాట. సో బ్రిటిషర్స్ ఇండియాకి ట్రేడర్స్గా వచ్చారు, ఈస్ట్ ఇండియా కంపెనీ వచ్చినది. బ్రిటిషర్స్ అని కాకుండా ఈస్ట్ ఇండియా కంపెనీ వచ్చిందని గుర్తుపెట్టుకోండి. వీళ్ళే ఎందుకు వచ్చారు, ఈ కంపెనీకి ఒక చార్టర్ ఉంది ఇండియాలో ఎక్స్క్లూజివ్గా ట్రేడింగ్ చేయడానికి. తర్వాత ఏమైంది, 1764లో బ్యాటిల్ ఆఫ్ బక్సర్ జరిగింది. సో 1765 నుంచి వీళ్ళకి దివానీ రైట్స్ ఉన్నాయన్నమాట. ఏ ప్లేసెస్ మీద, బీహార్, బెంగాల్, బీహార్ అండ్ ఒరిస్సా పైన. తర్వాత ఏం జరిగింది, 1858 వరకు అది నడిచింది. సిపాయ్ మ్యూటినీ ఎప్పుడైతే జరిగిందో బ్రిటిష్ క్రౌన్ డైరెక్ట్ రెస్పాన్సిబిలిటీ, అంటే అప్పటి నుండి ఇండియా పైన గవర్నెన్స్ ఎవరు చేశారు, బ్రిటిష్ క్రౌన్ చేయడం స్టార్ట్ చేశారన్నమాట. ఇది ఎప్పటిదాకా కంటిన్యూ అయింది, మనకి ఇండిపెండెన్స్ వచ్చే వరకు కంటిన్యూ అయింది. ఇది బ్యాక్గ్రౌండ్. ఇప్పుడు అసలు కంపెనీ రూల్ గురించి డీటెయిల్గా చూద్దాం. మనం డిస్కస్ చేసుకున్నాం కదా, ఈస్ట్ ఇండియా కంపెనీ వచ్చిందండి ఇండియాకి ట్రేడర్స్ కింద. వీళ్ళు కేవలం ట్రేడర్స్, కానీ ఇండియాకి వచ్చాక చాలా రిచ్ అయిపోయారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ రాబర్ట్ క్లైవ్ని తీసుకోండి, హీ బికేమ్ వన్ ఆఫ్ ద రిచెస్ట్ పర్సన్స్ అన్నమాట. ఇలా ఎందుకు జరుగుతుంది అంటే ఎక్కడో ఏదో పొరపాటు జరుగుతుంది అని బ్రిటిష్ క్రౌన్కి అర్థమైంది. ఈ బ్రిటిష్ గవర్నమెంట్ ఏం చేశారు, వీళ్ళని రెగ్యులేట్ చేయాలి లేదా సిచ్యువేషన్ ఇంకా వర్స్ట్ అయిపోవచ్చు అని ఈ ఈస్ట్ ఇండియా కంపెనీని రెగ్యులేట్ చేయడం కోసం వాళ్ళు ఈస్ట్ ఇండియా కంపెనీని రెగ్యులేట్ చేయడానికి రెగ్యులేటింగ్ యాక్ట్స్ ఇంట్రొడ్యూస్ చేశారన్నమాట. ఏం పర్పస్ కోసం, కంట్రోల్ అండ్ రెగ్యులేట్ ద ఈస్ట్ ఇండియా కంపెనీ. వాళ్ళ కంట్రీ నుంచి ఏదైతే కంపెనీ ఇండియాకి వచ్చిందో అందులో కొద్దిమంది చాలా రిచ్ అయిపోతున్నారు, వాళ్ళను రెగ్యులేట్ చేయాలి కాబట్టి రెగ్యులేటింగ్ యాక్ట్ స్టార్ట్ చేశారు. ఫస్ట్ రెగ్యులేటింగ్ యాక్ట్ 1773లో జరిగిందండి. ఇది ఏంటి అంటే ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకు అంటే ఇది ఫస్ట్ స్టెప్ అనమాట కంట్రోల్ చేయడానికి, రెగ్యులేట్ చేయడానికి. ఎవరిని, ఈస్ట్ ఇండియా కంపెనీ. ఇది గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇది పొలిటికల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ ఫంక్షన్స్ని కూడా రికగ్నైజ్ చేసిందనమాట ఈ యాక్ట్. వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ఫౌండేషన్ ఆఫ్ సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్ ఇక్కడ జరిగింది. మనకి సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్ అంటే ఏంటి, అప్పటి వరకు బెంగాల్, బీహార్, ఒరిస్సా ఇలా డిఫరెంట్ ప్రావిన్సెస్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. కానీ వీళ్ళు ఏం చేశారు, సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్ ఉండాలి అన్నది వాళ్ళ మెయిన్ ఎయిమ్గా పెట్టుకున్నారు. సో ఇక్కడ ఫౌండేషన్ జరిగిందన్నమాట, అంటే స్టార్ట్ అయింది. అలాగే ఎలా జరుగుతుంది ఇక్కడ సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్, ఫస్ట్ పాయింట్లో అదే మెన్షన్ చేశారు. అప్పటి వరకు ఈ ప్రావిన్సెస్ ఏవైతే ఉన్నాయో, బ్రిటిష్ ప్రావిన్సెస్ ఉంటాయి కదా, వాటికి గవర్నర్స్ ఉండేవాళ్ళు అన్నమాట. అంటే హెడ్, ఒక ప్రావిన్స్కి హెడ్ ఒక గవర్నర్. ఓకే, బెంగాల్కి ఎవరైతే గవర్నర్ ఉన్నారో వాళ్ళని గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ కింద మార్చేశారు వాళ్ళ డెసిగ్నేషన్ని. ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ ఎవరు, లార్డ్ వారెన్ హేస్టింగ్స్ అన్నమాట. ఈయనకి ఒక ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్, అప్పటి వరకు ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ లేదు, ఒక ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఇచ్చారు. 4 మెంబర్స్ ఉండేవాళ్ళు అందులో. తర్వాత ఈయన ఇప్పుడు ఎవరైతే బెంగాల్ గవర్నర్ ఉన్నారో ఆయన అయితే గవర్నర్ జనరల్ అయిపోయారు. కానీ బాంబే అండ్ మద్రాస్ రెసిడెన్సీస్కి గవర్నర్స్ ఉంటారు కదా, వాళ్ళని సబార్డినేట్స్ చేశారన్నమాట. అంటే ఇదివరకు ముగ్గురు ఒకటే లెవెల్లో ఉండేవాళ్ళు, కానీ ఇప్పుడు బాంబే అండ్ మద్రాస్ ప్రెసిడెన్సీకి ఉండే గవర్నర్స్ ఈ గవర్నర్ జనరల్కి సబార్డినేట్ అయ్యారు. ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ కూడా ఉంది.
తర్వాత సుప్రీం కోర్ట్ అట్ క్యాల్కటా స్థాపించడం అయింది. తర్వాత సర్వెంట్స్ ఎవరైతే ఉన్నారో, కంపెనీలో సర్వెంట్స్ ఉంటారు కదా, వాళ్ళు వేరే ప్రైవేట్ ట్రేడ్లో ఎంగేజ్ అవ్వకూడదు. అయితే ఇక్కడ ఏమైంది, బ్రిటిష్ గవర్నమెంట్ వాళ్ళకి కంట్రోల్ అనేది పెరిగిందన్నమాట. అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ మీద వాళ్ళు మాట్లాడేది. ఓకే, ఈస్ట్ ఇండియా కంపెనీ పైన బ్రిటిష్ గవర్నమెంట్ యొక్క కంట్రోల్ అనేది స్ట్రెంగ్తన్ అయింది, పెరిగింది. తర్వాత పిట్స్ ఇండియా యాక్ట్ ఆఫ్ 1784. ఇది ఏం చేసింది పిట్స్ ఇండియా యాక్ట్? కమర్షియల్ ఇంకా పొలిటికల్ ఫంక్షన్స్ ఉంటాయి కదా కంపెనీవి, కమర్షియల్ ఫంక్షన్స్ వేరు, పొలిటికల్ ఫంక్షన్స్ వేరు, వాటిని డిస్టింగ్విష్ చేసింది అనమాట. ఇప్పుడు కొత్త టూ బాడీస్ ఉన్నాయి ఇక్కడ. ఒకటి కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్, బోర్డ్ ఆఫ్ కంట్రోల్, 2 బాడీస్ అనమాట. ఇవి 2 ఉన్నాయి. కమర్షియల్ అఫైర్స్ని చూసుకోవడానికి కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్, పొలిటికల్ అఫైర్స్ని చూడడానికి బోర్డ్ ఆఫ్ కంట్రోల్ని స్థాపించారు. ఇక్కడ డబుల్ గవర్నమెంట్ అనేది స్టార్ట్ అయింది. పిట్స్ ఇండియా యాక్ట్లో ఏం జరిగింది, బేసిక్గా డబుల్ గవర్నమెంట్ అనేది స్టార్ట్ అయింది అనమాట. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఈ కంపెనీస్ టెరిటరీస్ ఉన్నాయి కదా, వాటిని ఫస్ట్ టైం బ్రిటిష్ పొసెషన్స్గా పిలిచారన్నమాట. అప్పటిదాకా కంపెనీస్ టెరిటరీస్ అనేవాళ్ళు. సో ఇక్కడ వరకు మెయిన్ పిక్చర్ ఈస్ట్ ఇండియా కంపెనీది ఉండేది. కానీ ఈ పిట్స్ ఇండియా యాక్ట్తో బ్రిటిష్ పొసెషన్స్ అని దాన్ని పిలవడం స్టార్ట్ చేశారు. అంటే బ్రిటిష్ గవర్నమెంట్కి ఇంపార్టెన్స్ పెరిగిందన్నమాట. ఇక్కడ ఏమైంది, బ్రిటిష్ గవర్నమెంట్కి సుప్రీం కంట్రోల్ ఇచ్చారు కంపెనీస్ అఫైర్స్ పైన, అడ్మినిస్ట్రేషన్ పైన కూడా. సో కంపెనీకి ఏవేవైతే అఫైర్స్ ఉంటాయో, డైలీ అఫైర్స్, అలాగే అడ్మినిస్ట్రేషన్ ఏదైతే చేస్తుందో కంపెనీ, వీటిపైన ఇప్పుడు బ్రిటిష్ గవర్నమెంట్కి కంట్రోల్ వచ్చేసింది అన్నమాట. అందుకు పిట్స్ ఇండియా యాక్ట్ చాలా ఇంపార్టెంట్. తర్వాత చార్టర్ యాక్ట్ ఆఫ్ 1833. సో చార్టర్ యాక్ట్ వచ్చేసి ఎవ్రీ 20 yearsకి ఒకసారి చార్టర్ యాక్ట్స్ చేయాలి అని అప్పుడు అనుకున్నారన్నమాట. ఎందుకు, బెటర్ అడ్మినిస్ట్రేషన్, బెటర్ ఫంక్షనింగ్ కోసము చార్టర్ యాక్ట్స్ తీసుకొని వచ్చారు. ఇవి 20 years కావాలి. ఫస్ట్ చార్టర్ యాక్ట్ 1833లో ఉంది అనుకోండి. ఇది ఫైనల్ స్టెప్ టువర్డ్స్ సెంట్రలైజేషన్. మనకి ఫస్ట్ 1773లో సెంట్రలైజేషన్ అనేది స్టార్ట్ అయింది. 1833లో ఫైనల్ స్టెప్ ఇక్కడ అయిందనమాట. ఎందుకు, ఇక్కడ గవర్నర్ జనరల్ ఉన్నారు కదా బెంగాల్కి, ఆయనని గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా చేశారన్నమాట. సో అది ఫస్ట్ అయినది ఎవరు, లార్డ్ విలియం బెంటిక్ అన్నమాట. లార్డ్ విలియం బెంటిక్ బికేమ్ ద ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా. సో ఫస్ట్ గవర్నర్సే ఉండేవాళ్ళు, తర్వాత గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ అయ్యారు. ఇప్పుడు అది కాస్త గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా మార్చేశారు. సో ఇప్పుడు బెంగాల్కి, మద్రాస్కి గవర్నర్స్ ఉన్నారు కదా, వాళ్ళని ఆ పొజిషన్స్ నుంచి తీసేశారనమాట. ఓకే, అంటే వాళ్ళకి లెజిస్లేటివ్ పవర్స్ లేవు ఇంకా. ఓకే, వాళ్ళని ఆ పొజిషన్స్ నుంచి తీశారు, ఇన్ ద సెన్స్ లెజిస్లేటివ్ పవర్స్ అనేవి పోయినాయి అనమాట. ఈ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాకి మాత్రం ఎక్స్క్లూజివ్గా లెజిస్లేటివ్ పవర్స్ ఇచ్చేశారు. సో లెజిస్లేషన్ ప్రాసెస్ అంతా కూడా గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా మాత్రమే చేయగలిగే వాళ్ళు అనమాట. సో ఈ యాక్ట్ ప్రకారంగా ఏంటి అంటే, ముందు ఏవేవైతే వచ్చాయో వాటన్నిటిని రెగ్యులేషన్స్ అన్నారు, ఇక్కడ వచ్చిన వాటిని యాక్ట్స్ అన్నారు, అంతే. ఈస్ట్ ఇండియా కంపెనీ ఉంది కదా, అది మనం ముందు చూస్తే దానికి ఇక్కడ కమర్షియల్, పొలిటికల్ ఫంక్షన్స్ ఉండేవి. ఓకే, ఒకటి కమర్షియల్ అఫైర్స్, పొలిటికల్ అఫైర్స్ కదా, 2 bodies కదా. ఇప్పుడు అది కాస్త ఏమైంది, ఒక ప్యూర్లీ అడ్మినిస్ట్రేటివ్ బాడీగా చేంజ్ చేసేసారు ఈస్ట్ ఇండియా కంపెనీని. ఓకే, ఇక్కడ ఓపెన్ కాంపిటీషన్ సిస్టమ్ ఫర్ సెలెక్షన్ ఆఫ్ సివిల్ సర్వెంట్స్. అంటే ఇప్పుడు సివిల్ సర్వెంట్స్ ఉంటారు కదా, ఐఏఎస్, వీళ్ళందరూ, వాళ్ళని సెలెక్ట్ చేయడానికి ఒక ఓపెన్ కాంపిటీషన్ సిస్టమ్ని ఇంట్రొడ్యూస్ చేద్దాము అని అనుకున్నారు. కానీ ఇక్కడ జరగలేదండి. ఇట్ ఈస్ జస్ట్ అటెంప్ట్ అన్నమాట, కానీ జరగలేదన్నమాట. సో చార్టర్ ఆఫ్ యాక్ట్ ఆఫ్ 1833లో ఇవన్నీ జరిగాయండి. ఫైనల్ స్టెప్ టువర్డ్స్ సెంట్రలైజేషన్ అంటే మీరు ఖచ్చితంగా ఈ యాక్ట్ పేరే రాయాలన్నమాట, గుర్తుపెట్టుకోండి. ప్రిలిమ్స్లో డైరెక్ట్ క్వశ్చన్స్ కూడా వస్తాయి. సో 1833 ఈజ్ వెరీ ఇంపార్టెంట్ బికాస్ అదే ఫైనల్ స్టెప్ టువర్డ్స్ సెంట్రలైజేషన్. ఇంకొక విషయం గుర్తుపెట్టుకోండి, ఇవే చార్టర్ యాక్ట్స్ ఉన్నాయా ఈ మధ్య కాలంలో, అంటే 1784 నుంచి 1833 మధ్యలో ఏమీ రెగ్యులేషన్స్ చేయలేదా అంటే కాదు.
మన బుక్లో కేవలం ఇంపార్టెంట్ యాక్ట్స్ గురించి మాత్రమే మెన్షన్ చేశారు లక్ష్మీకాంత్లో. మనం అవి చదువుకుంటే సివిల్స్కి మ్యాక్సిమం సరిపోతుందండి. నెక్స్ట్, చార్టర్ యాక్ట్ ఆఫ్ 1853. ఇది లాస్ట్ చార్టర్ యాక్ట్. ఎందుకంటే 1858లో మన దగ్గరికి క్రౌన్ రూల్ వచ్చేసింది, అప్పటి వరకే కంపెనీ రూల్ ఉంది. సో చార్టర్ యాక్ట్ ఆఫ్ 1853 వచ్చేసి లాస్ట్ది అనమాట. ఇక్కడ ఏమైంది, లెజిస్లేటివ్ అండ్ ఎగ్జిక్యూటివ్ ఫంక్షన్స్ని సపరేట్ చేసేసారనమాట. ఈ గవర్నర్ జనరల్స్ కౌన్సిల్ ఏదైతే ఉందో వాళ్ళకి లెజిస్లేటివ్ ఫంక్షన్స్ వేరు, ఎగ్జిక్యూటివ్ ఫంక్షన్స్ వేరు, సెపరేట్ చేశారు. ఎలాగా, లెజిస్లేటివ్ కౌన్సిల్ని స్థాపించారు. అందులో 6 మెంబర్స్ ఉండేవాళ్ళు అనమాట. ఇది ఎలా ఫంక్షన్ అయ్యేది, బ్రిటిష్ గవర్నమెంట్లో మినీ పార్లమెంట్ లాగా ఇది ఫంక్షన్ అయ్యేదన్నమాట, మినీ పార్లమెంట్ లాగా. ఓకే, సో సెపరేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఎప్పుడు వచ్చింది, 1853. ఇవి చాలా ఇంపార్టెంట్ అండి. మనం ఫస్ట్ టైం చదివేటప్పుడు అరే ఈజీ వచ్చేసింది అనిపిస్తుంది, కానీ కాదు, ఇయర్స్ చాలా కన్ఫ్యూజ్ అవుతారు. మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ప్రాసెస్ గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఏం జరిగింది, నెక్స్ట్ ఏం జరిగింది అన్నది గుర్తుపెట్టుకుంటే ఇయర్స్ కూడా కన్ఫ్యూజ్ కాకుండా ఉంటారు. చాలాసార్లు చదివితేనే ఆ ప్రాక్టీస్ అవుతుంది. ఇక్కడ ఏం జరిగిందంటే, ముందు దాంట్లో 1833లో అటెంప్ట్ చేశారు కదా ఓపెన్ కాంపిటీషన్ సిస్టమ్ తీసుకురావడానికి, కానీ ఇక్కడ ఓపెన్ కాంపిటీషన్ సిస్టమ్ని తీసుకొచ్చారు సెలెక్షన్కి, రిక్రూట్మెంట్కి, సివిల్ సర్వెంట్స్ కోసం. ఓకే, ఇంట్రడ్యూస్ చేసేసారనమాట. ఈ కంపెనీ రూల్ ఉంది కదా, అది ఇండియా పైన ఎక్స్టెండ్ చేశారు, కానీ ఏమీ పీరియడ్ చెప్పలేదు, ఇన్ని ఇయర్స్ వరకే మీరు చెయ్యాలి అన్నట్టుగా ఏమీ చెప్పలేదన్నమాట. ఇది ఒక క్లియర్ ఇండికేషన్. దేనికి, కంపెనీ రూల్ని ఎప్పుడన్నా టర్మినేట్ చేసేయచ్చు బ్రిటిష్ పార్లమెంట్ అన్నది. సో అదొక క్లియర్ ఇండికేషన్ అనమాట కంపెనీకి, ఎప్పుడన్నా ఏ పాయింట్లో అన్నా బ్రిటిష్ క్రౌన్ ఈ రూల్ ఏదైతే ఉందో తన అండర్లోకి వెళ్ళిపోతుంది, బ్రిటిష్ క్రౌన్ అండర్లోకి వెళ్ళిపోతుంది, మనల్ని ఎప్పుడైనా టర్మినేట్ చేయవచ్చు అని ఇండికేషన్ వాళ్ళకి. ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఇది, ఇంట్రడ్యూస్ లోకల్ రిప్రజెంటేషన్. అప్పటి వరకు లెజిస్లేటివ్ కౌన్సిల్లో ఓకే ఇండియన్స్ అనేవాళ్ళు లేరు. ఓకే, ఈ యాక్ట్ త్రూగా లోకల్ రిప్రజెంటేషన్ని ఇంట్రడ్యూస్ చేశారు. 4 పీపుల్ అపాయింట్ అయ్యారండి ఇందులో లోకల్ గవర్నమెంట్స్ కోసము. మద్రాస్, బాంబే, బెంగాల్ అండ్ ఆగ్రా గవర్నమెంట్స్ నుంచి, లోకల్ గవర్నమెంట్స్ నుంచి లెజిస్లేటివ్ కౌన్సిల్ని పీపుల్ తీసుకున్నారన్నమాట, వాళ్ళని తీసుకున్నారు 4 పీపుల్ని. ఓకే, ఇప్పటి వరకు మనము కంపెనీ రూల్ చూసాం కదా, 1773 నుంచి 1857 వరకు మనం చూసింది ఏంటి, కంపెనీ రూల్ చూసాం. ఇప్పుడు క్రౌన్ రూల్ స్టార్ట్ అయిందన్నమాట. 1858 నుంచి 1947 వరకు క్రౌన్ రూల్ ఉంది. అంటే మనకి ఇండిపెండెన్స్ వచ్చేంత వరకు మనము బ్రిటిష్ క్రౌన్ అండర్లో ఉన్నామన్నమాట. ఇప్పుడు దాని డీటెయిల్స్ చూద్దాం. ఇందులో ఉన్న యాక్ట్స్ చాలా ఇంపార్టెంట్, డైరెక్ట్ క్వశ్చన్స్ వస్తాయి ఇందులో నుంచి. కాబట్టి పర్టికులర్గా ప్రతి ఒక్క యాక్ట్ని మీరు డీటెయిల్డ్గా తెలుసుకోవాల్సిన అవసరం ఉందండి. ఫస్ట్ వచ్చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ ఆఫ్ 1858. ఫస్ట్ వచ్చిన యాక్ట్ ఏంటి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ ఆఫ్ 1858 కదా. దీన్ని ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ అని పిలుస్తారు, సిపాయ్ మ్యూటినీ అని కూడా పిలుస్తారు, యాక్ట్ ఫర్ ద గుడ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంటున్నారు. ఫస్ట్ టైం గుడ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనే టర్మ్ని మెన్షన్ చేశారండి ఇక్కడ. ఇదివరకు ఎప్పుడు కూడా, అంటే దాని ఉద్దేశం ఏంటి అంటే, దీని ముందు జరిగిన ఎందులో కూడా ఇండియా యొక్క గవర్నమెంట్ని పర్టికులర్గా ఫోకస్ చేసినది లేదు, వాళ్ళ కన్వీనియన్స్ కోసం చేశారు ముందు వచ్చిన యాక్ట్స్, రెగ్యులేషన్స్ అన్నీ కూడా. కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ ఆఫ్ 1858కి వచ్చేటప్పటికి ఇండియా యొక్క మంచి కోరి చేస్తున్నాము అన్నట్టుగా పోర్ట్రే అవుతుంది అనమాట ఇక్కడ నుంచి. సో యాక్ట్ ఫర్ ద గుడ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఇక్కడ ఈస్ట్ ఇండియా కంపెనీ ఏదైతే ఉందో దాన్ని తొలగించారు, అబాలిష్ చేసేసారు. ఇంకా ఇండియాలో ఈస్ట్ ఇండియా కంపెనీ రూల్ ఎండ్ అయిపోయింది. ఈ పవర్స్ అన్నీ ఏమైనాయి, ఈస్ట్ ఇండియా కంపెనీకి ఏవేవైతే పవర్స్ ఉన్నాయో అవన్నీ కూడా బ్రిటిష్ క్రౌన్కి ట్రాన్స్ఫర్ చేసేసారు. సో పవర్స్ ఆఫ్ ద గవర్నమెంట్, టెరిటరీస్ అండ్ రెవెన్యూస్, వీళ్ళకి వీటిలో పవర్స్ ఉండేవన్నమాట. గవర్నమెంట్ పరంగా, టెరిటరీస్ మీద, రెవెన్యూస్ పరంగా, వీటన్నిటి మీద ఈస్ట్ ఇండియా కంపెనీకి పవర్స్ ఉండేవి. ఇప్పుడు ఈస్ట్ ఇండియా కంపెనీని తొలగించినందుకు ఆ పవర్స్ అన్నీ కూడా బ్రిటిష్ క్రౌన్కి ట్రాన్స్ఫర్ చేసేసారనమాట. ఇక్కడ ఫీచర్స్ ఏంటో చూద్దాం.
మనకి గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా ఒకరిని డెసిగ్నేట్ చేశారు కదా. సో మనం ముందు ఇందాకడ కంపెనీ రూల్లో చూసాం. 1833లో ఏమైంది, గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ని గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా మార్చారు కదా. ఇప్పుడు తనని తీసేసి వైస్రాయ్గా ఒక పోస్ట్ని ఎస్టాబ్లిష్ చేశారనమాట. సో వైస్రాయ్ ఆఫ్ ఇండియా, ఈయన ఎవరు? వైస్రాయ్ ఆఫ్ ఇండియా ఎవరు? డైరెక్ట్ రిప్రజెంటేటివ్ ఆఫ్ బ్రిటిష్ క్రౌన్. ఓకే, బ్రిటిష్ క్రౌన్కి డైరెక్ట్ రిప్రజెంటేటివ్ అన్నమాట ఈయన ఇండియాలో. సో ఇది డబుల్ గవర్నమెంట్ ఉంది, మనం ముందు చూసాం కదా డబుల్ గవర్నమెంట్, దాన్ని ఎండ్ చేసేసింది ఇక్కడికి. సో మనం ఇందక్కడ కంపెనీ రూల్లో డబుల్ గవర్నమెంట్ ఫీచర్స్ చూసాం కొన్ని. సో దాన్ని ఇక్కడ ఎండ్ చేసేసారనమాట. కొత్తది క్రియేట్ చేశారు, ఏంటది? సెక్రటరీ ఆఫ్ స్టేట్. ఓకే, సెక్రటరీ ఆఫ్ స్టేట్ అంటే ఇక్కడ డబుల్ గవర్నమెంట్ అంటే మీరు మళ్ళీ కన్ఫ్యూజ్ కాకండి, ఇక్కడ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్, బోర్డ్ ఆఫ్ కంట్రోల్, దీన్నే కదా డబుల్ గవర్నమెంట్ అన్నాము. సో దీన్ని తీసేసి కొత్తగా ఏమి క్రియేట్ చేశారు? ఇక్కడ సెక్రటరీ ఆఫ్ స్టేట్ అనే ఆఫీస్ని క్రియేట్ చేశారనమాట. ఈయనకి కంప్లీట్ అథారిటీ ఇచ్చారు, అథారిటీ కంట్రోల్ ఓవర్ ఇండియన్ అడ్మినిస్ట్రేషన్. ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ పైన ఇప్పుడు కంప్లీట్ కంట్రోల్ ఎవరికి ఉంది? సెక్రటరీ ఆఫ్ స్టేట్కి. ఈయన కింద 15 మెంబర్ కౌన్సిల్ అనేది వర్క్ చేయడం స్టార్ట్ చేసింది. ఈ 15 మెంబర్ కౌన్సిల్ ఎందుకు? అసిస్ట్ చేయడానికి సెక్రటరీ ఆఫ్ స్టేట్ని. ఇది కేవలం ఒక అడ్వైజరీ బోర్డ్ అన్నమాట. ఇప్పుడు ఇది గుడ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కోసం తీసుకొచ్చిన యాక్ట్ అయినప్పటికీ కూడా ఇది కన్ఫైన్ అయ్యింది, అంటే రెస్ట్రిక్షన్ అనమాట. దేనికి? ఇంప్రూవ్మెంట్ ఆఫ్ ద అడ్మినిస్ట్రేషన్ని ఇంప్రూవ్ చేయడానికి మాత్రమే ఈ యాక్ట్ పనిచేసిందనమాట. ఓకే, ఇండియన్ గవర్నమెంట్ని ఎలా సూపర్వైజ్ చేస్తున్నారు, కంట్రోల్ చేస్తున్నారు ఇంగ్లాండ్లో. ఓకే, ఎందుకంటే ఇక్కడ డైరెక్ట్ రిప్రజెంటేటివ్ ఆఫ్ బ్రిటిష్ క్రౌన్ వైస్రాయ్ కదా, రైట్. సెక్రటరీ ఆఫ్ స్టేట్ 15 మెంబర్ కౌన్సిల్ ఉంది ఈయనకి, రైట్. సో ఇవన్నీ కూడా ఎలా ఇండియాని సూపర్వైజ్ చేస్తున్నారు, ఇక్కడ ఉన్న గవర్నమెంట్ని ఎలా సూపర్వైజ్ చేస్తున్నారు, కంట్రోల్ చేస్తున్నారు, ఎక్కడ? ఇంగ్లాండ్లో. దాని మీద మాత్రమే పనిచేసింది, ఇవన్నీ ఇంప్రూవ్ చేయడానికి మాత్రమే ఈ యాక్ట్ పనిచేసింది అన్నమాట. అంతేగాని ఇండియాలో ఏదైతే సిస్టమ్ ఉందో, గవర్నమెంట్ సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని పెద్దగా ఏం మార్చలేదన్నమాట. అంటే పేరుకి యాక్ట్ ఫర్ ద గుడ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అన్నప్పటికీ కూడా ఇది ఒక విధంగా బ్రిటిష్ వాళ్ళ కంఫర్ట్ కోసం తీసుకొచ్చిన యాక్ట్ అన్నమాట, వాళ్ళు తీసుకొచ్చుకున్న యాక్ట్. నెక్స్ట్ ఇప్పుడు ఏమైందంటే ఇక్కడ ఫస్ట్ 1858 అయిపోయింది కదా, తర్వాత ఇండియన్ కౌన్సిల్స్ యాక్ట్ స్టార్ట్ అవుతాయి 1861 నుంచి. ఇక్కడ ఏమైందంటే ఇండియన్స్ మన లా మేకింగ్ ప్రాసెస్లో ఇంపార్టెంటే అన్నది ఈ బ్రిటిష్ వాళ్ళు గుర్తించారన్నమాట. కాబట్టి వాళ్ళు ఏం చేశారు? రిప్రజెంటేటివ్ ఇన్స్టిట్యూషన్స్లో ఇండియన్స్ని తీసుకోవడం స్టార్ట్ చేశారు. ఓకే, సో బిగినింగ్ ఆఫ్ రిప్రజెంటేటివ్ ఇన్స్టిట్యూషన్స్ బై అసోసియేటింగ్ ఇండియన్స్ విత్ లా మేకింగ్ ప్రాసెస్. అంటే బేసిక్గా వాళ్ళు ఏమంటున్నారు? లెజిస్లేచర్లో ఇండియన్స్ అవసరం ఉంది అని డిసైడ్ అయ్యారనమాట. ఫస్ట్ ఏం చేశారు? వైస్రాయ్ ఉన్నారు కదా, గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాని తీసేసి వైస్రాయ్ కింద మార్చారు ఆ పోస్ట్ని. ఎప్పుడు? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ ఆఫ్ 1858లో. ఇలాగ క్వశ్చన్స్ అడుగుతారండి, డైరెక్ట్గా అడగకపోవచ్చు కానీ ఇండైరెక్ట్గా ఇలాంటివి అడుగుతారు, సో మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఈ వైస్రాయ్ ఉన్నారు కదా, ఆయన నామినేట్ చేయాలి కొద్దిమంది ఇండియన్స్ని. వీళ్ళెవరు? ఒఫీషియల్ మెంబర్స్ కాదు, నాన్ ఒఫీషియల్ మెంబర్స్. ఎందులో? ఈ రిప్రజెంటేటివ్ ఇన్స్టిట్యూషన్స్లో. ఓకే, సో రాజా ఆఫ్ బనారస్, మహారాజా ఆఫ్ పటియాలా, సర్ దినకర్ రావు, వీళ్ళని ఫస్ట్ టైం నామినేట్ చేశారన్నమాట అప్పుడున్న వైస్రాయ్. తర్వాత డీసెంట్రలైజేషన్ని స్టార్ట్ చేశారు. అంటే మనం ఇందాక చూసాం కదా 1773లో స్టార్ట్ అయ్యి 1833 వరకు సెంట్రలైజేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయింది కదా. కానీ ఇక్కడ ఏం చేశారు? 1861లో డీసెంట్రలైజేషన్ అనేది స్టార్ట్ అయింది, అంతే. ఇనిషియేట్ చేశారు అంతే, ఇట్ ఈస్ స్టార్టెడ్ అనమాట. సో ఏం చేశారు? ఈ బాంబే అండ్ మద్రాస్ ప్రెసిడెన్సీ నుంచి ఏవేవైతే లెజిస్లేటివ్ పవర్స్ తీసేశారో అది తిరిగి వాళ్ళకి ఇచ్చేశారన్నమాట.
సో దే రిస్టోర్డ్ ద లెజిస్లేటివ్ పవర్స్ ఆఫ్ ద బాంబే అండ్ మద్రాస్ ప్రెసిడెన్సీస్. వీళ్ళు కొత్త లెజిస్లేటివ్ కౌన్సిల్స్ని ఎస్టాబ్లిష్ చేశారు ఇండియన్ కౌన్సిల్స్ యాక్ట్లో. ఓకే, లెజిస్లేటివ్ కౌన్సిల్స్ని ఎస్టాబ్లిష్ చేశారు. ఈ వైస్రాయ్కి కొత్త పవర్ ఇచ్చారు. ఏంటది? ఆయన రూల్స్ అండ్ ఆర్డర్స్ని మేక్ చేయొచ్చు అనమాట. ఆయన తయారు చేయొచ్చు రూల్స్ అండ్ ఆర్డర్స్ని. ఫస్ట్ లార్డ్ కెనింగ్ ఏం చేశారు? పోర్ట్ఫోలియో సిస్టమ్ని ఇంట్రొడ్యూస్ చేశారు ఇండియాలో. పోర్ట్ఫోలియో సిస్టమ్, దీని గురించి డీటెయిల్డ్గా మనం తర్వాత పార్లమెంట్ టాపిక్ చదివేటప్పుడు చూద్దాం. ఓకే, సో అది ఫస్ట్ పోర్ట్ఫోలియో సిస్టమ్ ఇంట్రొడ్యూస్ చేసింది ఎవరు అంటే లార్డ్ కెనింగ్. ఎప్పుడు ఇంట్రొడ్యూస్ అయింది? 1861లో. సో ఈ వైస్రాయ్కి ఆర్డినెన్స్ మేకింగ్ పవర్స్ కూడా ఇచ్చారన్నమాట. సో ఇప్పుడు మన ప్రెసిడెంట్కి ఎలాగైతే ఆర్డినెన్స్ మేకింగ్ పవర్స్ ఉన్నాయో, ఈ వైస్రాయ్కి ఆ పవర్స్ వచ్చినాయి అన్నమాట, ఆర్డినెన్స్ మేకింగ్ పవర్స్. సో మీకు డైరెక్ట్ క్వశ్చన్ రాకపోవచ్చు, కానీ ఇండైరెక్ట్గా ఎలా అడుగుతారు? ఇప్పుడు ప్రెసిడెంట్ దగ్గర ఆర్డినెన్స్ మేకింగ్ పవర్స్ ఉన్నాయి కదా, ఏ యాక్ట్ ద్వారా వైస్రాయ్కి ఆ పవర్స్ వచ్చినాయి? సో మీరు 1861 యాక్ట్ అని మెన్షన్ చేయాలి. లేదా ఈ టైంలో ఫస్ట్ ఉన్న వైస్రాయ్ ఎవరు, ఆ టైంలో ఉన్న వైస్రాయ్కి ఉన్నాయి కాబట్టి డైరెక్ట్గా ఇలా కూడా అడగొచ్చు. ఆ ఆర్డినెన్స్ మేకింగ్ పవర్స్ వచ్చినప్పటికీ వైస్రాయ్ ఎవరు? సో మీరు లార్డ్ కెనింగ్ అని ఆన్సర్ చేయాలి. ఓకే, ఇది ఇండియన్ కౌన్సిల్స్ యాక్ట్ ఆఫ్ 1861. నెక్స్ట్ ఇండియన్ కౌన్సిల్స్ యాక్ట్ ఆఫ్ 1892. మూడే ఇంపార్టెంట్ ఉన్నాయండి, 1861 ఒకటి, 92 ఒకటి, 1909 ఒకటి. ఇక్కడ ఏమైంది అంటే నాన్ అఫీషియల్ మెంబర్స్ని తీసుకోవాలి అన్నట్టుగా ఉంది కదా. ఇక్కడ వైస్రాయ్ ఏం చేశారు? నాన్ అఫీషియల్ మెంబర్స్ని ఈ రిప్రజెంటేటివ్ ఇన్స్టిట్యూషన్స్లోకి తీసుకోవాలి కదా, వాళ్ళని ఇంక్రీజ్ చేసేసారన్నమాట. అంటే ఒక టైంలో కొద్దిమందిని తీసుకుంటే ఇప్పుడు దానికన్నా డబల్ అయిపోయారు. అలా ఓన్లీ సెంట్రల్లో మాత్రమే కాదు, ప్రొవిన్షియల్లో కూడా. ప్రొవిన్షియల్ అంటే ఇప్పుడు మన స్టేట్స్ లాగా అన్నమాట. మనం స్టేట్స్ అంటున్నాము, అప్పుడు ప్రొవిన్షియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్స్ అనేవాళ్ళు, ఇప్పుడు స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్స్ అంటాం కదా, అలా. ఇది ఫంక్షన్స్ని కూడా ఇంక్రీజ్ చేశారు. ఇంక్రీజ్ ద ఫంక్షన్స్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్స్, రైట్? లెజిస్లేటివ్ కౌన్సిల్స్ ఏవేవైతే ఉన్నాయో అవి పర్ఫామ్ చేసే ఫంక్షన్స్ ఉంటాయి కదా వాటికి, అవి కూడా ఇంక్రీజ్ చేశారు. నామినేషన్ ఆఫ్ నాన్ అఫీషియల్ మెంబర్స్ అంటే అప్పట్లో కొన్ని ఛాంబర్స్ కానీ లేదా కొద్దిమంది పలుకుబడి ఉన్న వ్యక్తులు అంటారు కదా, వాళ్ళు నామినేట్ చేయడానికి కుదిరేదన్నమాట ఈ నాన్ అఫీషియల్ మెంబర్స్ని. అది కూడా జరిగింది ఇక్కడ. ఈ యాక్ట్లో ఎలక్షన్ అనేది యూజ్ అయింది, కాకపోతే లిమిటెడ్ అండ్ ఇండైరెక్ట్ ప్రొవిజన్. డైరెక్ట్ ఎలక్షన్స్ జరగలేదు ఇక్కడ, లిమిటెడ్గా జరిగింది, ఇండైరెక్ట్గా జరిగింది అనమాట ఎలక్షన్స్ అన్నది ఈ ఇండియన్ కౌన్సిల్స్ యాక్ట్ ఆఫ్ 1892లో. ఇదే అయిపోయింది కదా. ఇప్పుడు ఇండియన్ కౌన్సిల్స్ యాక్ట్ ఆఫ్ 1909 చూద్దాం. మనకి ఇప్పటి వరకు నాన్ అఫీషియల్ మెంబర్స్ని తీసుకోవడం చూసాం. ఇప్పుడు ఏం చేశారు? సైజే ఇంక్రీజ్ చేసేసారనమాట. అంటే ఇది వరకు ఒకవేళ 10 మెంబర్స్ ఉన్నారనుకో, ఇప్పుడు దాని సైజ్ని 20 మెంబర్స్కి అలా ఇంక్రీజ్ చేసేసారనమాట. సెంట్రల్లో మాత్రమే కాదు, ప్రొవిన్షియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్స్లో కూడా ఇంక్రీజ్ చేసేసారు సైజ్ని. కానీ అఫీషియల్ మెజారిటీని సెంట్రల్లో రీటైన్ చేశారు. అంటే ప్రొవిన్షియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్స్లో నాన్ అఫీషియల్ మెంబర్స్ ఎక్కువ ఉన్నా సరే, కానీ సెంట్రల్లో మాత్రం అఫీషియల్ వాళ్ళు మాత్రమే మెజారిటీలో ఉండాలి. ఓకే, తర్వాత ఫంక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ఇంక్రీజ్ చేశారు. మనం ఇందాక కూడా చూసాం కదా, ఇక్కడ కూడా ఇంక్రీజ్ చేశారు ఫంక్షన్స్ అని, ఇక్కడ కూడా ఇంక్రీజ్ చేశారనమాట. ఇప్పటి వరకు ఏమైంది? లెజిస్లేటివ్ కౌన్సిల్స్ గురించి మాట్లాడాం మనం, కానీ ఇండియన్స్ని ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్స్లో తీసుకోవడం మొదలుపెట్టారండి. అసోసియేషన్ ఆఫ్ ఇండియన్స్ ఇన్ ద ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్స్ ఆఫ్ వైస్రాయ్ యాజ్ వెల్ యాజ్ గవర్నర్స్ అనమాట. సో ఇక్కడ వరకు లెజిస్లేటివ్ వాటిలోనే ఇండియన్స్ ఉన్నారు, ఇప్పుడు ఎగ్జిక్యూటివ్లో కూడా ఇండియన్స్ జాయిన్ అవ్వడం మొదలుపెట్టారు. అంటే ఇప్పుడు ముస్లిమ్స్ ఉన్నారు కదా, ఒక ముస్లింని మనం ఎలెక్ట్ చేయాలి అంటే ముస్లిం కమ్యూనిటీ వాళ్ళు మాత్రమే ఆయనకి ఓటేసుకుంటారన్నమాట. సో దాన్ని సెపరేట్ ఎలెక్టోరేట్ అంటారన్నమాట. ఇది కొంచెం ప్రాబ్లమాటిక్, కమ్యూనల్ రిప్రజెంటేషన్ అనేది ప్రాబ్లమాటిక్ కేస్ అన్నమాట. 1917లో బ్రిటిష్ గవర్నమెంట్ ఏమనిందంటే, వాళ్ళ యాక్చువల్ ఆబ్జెక్టివ్ ఏంటి అంటే ఇండియాలో రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ ఎస్టాబ్లిష్ చేయడం అని చెప్పిందన్నమాట.
సో మనకి 1919 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ ఆఫ్ 1919 అనేది వచ్చింది. దీన్ని మాంటెగు చెమ్స్ఫోర్డ్ యాక్ట్ అని కూడా అంటారనమాట. మాంటెగు ఏమో అప్పుడు సెక్రటరీ ఆఫ్ స్టేట్గా చేశారు, లార్డ్ చెమ్స్ఫోర్డ్ వచ్చేసి మనకి వైస్ రాయ్గా చేశారు. కాబట్టి దీన్ని మాంటెగు చెమ్స్ఫోర్డ్ యాక్ట్ అని కూడా పిలుస్తారు. ఇప్పుడు దీనికి ఫీచర్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్లీ ఇది మనకి సెంట్రల్ కంట్రోల్ ఉంది కదా ప్రావిన్సెస్ మీద, దాన్ని రిలాక్స్ చేశారు. ఇది ఎందుకు జరిగింది? సెంట్రల్ కంట్రోల్ ఎందుకు రిలాక్స్ చేశారు ప్రావిన్సెస్ మీద అంటే, అప్పటికి ఇండియన్స్ ప్రావిన్షియల్ అటానమీ కోసం డిమాండ్ చేశారన్నమాట. ప్రావిన్షియల్ అటానమీ అంటే ఏంటి? ప్రావిన్సెస్ని మేము రన్ చేసుకుంటాం, మేము పరిపాలించుకుంటాం అన్నట్టుగా డిమాండ్ చేశారన్నమాట ఇండియన్స్. కాబట్టి వాళ్ళు ఏం చేశారు? కేవలం రిలాక్స్ చేశారు, కంప్లీట్గా అటానమీ ఇవ్వలేదు, రిలాక్స్ చేశారన్నమాట. ఇక్కడ సెంట్రల్ అండ్ ప్రొవిన్షియల్ లెజిస్లేటివ్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు వాళ్ళ లాస్ని వాళ్ళు చేసుకోవచ్చు అనమాట, లాస్ క్రియేట్ చేసుకోవచ్చు అనమాట, వాళ్ళు మేక్ చేయొచ్చు లాస్. కానీ స్ట్రక్చర్ మాత్రం అప్పటికి కూడా యూనిటరీ స్ట్రక్చరే ఉంది. తర్వాత ఈ ప్రొవిన్షియల్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఫర్దర్గా ట్రాన్స్ఫర్డ్ అండ్ రిజర్వ్డ్ సబ్జెక్ట్స్గా బైఫర్కేట్ చేశారు, డివైడ్ చేశారు అన్నమాట. ఇది ఎందుకు అంటే అడ్మినిస్ట్రేటివ్ కన్వీనియన్స్ కోసం అనమాట. ట్రాన్స్ఫర్డ్ సబ్జెక్ట్స్ని గవర్నర్ తన లెజిస్లేటివ్ కౌన్సిల్తో కలిసి అడ్మినిస్టర్ చేయాలి. ఈ రిజర్వ్డ్ సబ్జెక్ట్స్ ఏదైతే ఉన్నాయో వాటిని గవర్నర్ తన ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్తో కలిసి అడ్మినిస్టర్ చేయాల్సి ఉంటుంది అనమాట ఈ సబ్జెక్ట్స్ని. ఓకే, ట్రాన్స్ఫర్డ్ సబ్జెక్ట్స్ కొన్ని ఉన్నాయి, రిజర్వ్ సబ్జెక్ట్స్ కొన్ని ఉన్నాయి అన్నమాట. తర్వాత ఇది అయిపోయాక దీన్నే డయార్కీ అంటారు. ఈ ప్రొవిన్షియల్ సబ్జెక్ట్స్ని ఏదైతే ట్రాన్స్ఫర్డ్ అండ్ రిజర్వ్డ్గా బైఫర్కేట్ చేశారో దాన్ని డయార్కీ అంటారు అనమాట. తర్వాత బైకామరలిజంని ఇంట్రడ్యూస్ చేశారు. అంటే అప్పటి వరకు ఇండియన్ లెజిస్లేటివ్ కౌన్సిల్ అని ఉండడం మనం చూసాం కదా, దాన్ని రీప్లేస్ చేశారన్నమాట. ఏమని? అప్పర్ హౌస్ అండ్ లోవర్ హౌస్ కింద దాన్ని రీప్లేస్ చేశారన్నమాట. ఇప్పుడు ఎలక్షన్స్ కూడా ఉంటాయి, డైరెక్ట్ ఎలక్షన్స్ ఉంటాయి అన్నమాట ఇప్పటి నుంచి. వైస్రాయ్స్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో 6 మెంబర్స్ ఉన్నారండి. అవుట్ ఆఫ్ 6 మెంబర్స్ 3 మెంబర్స్ వచ్చేసి ఇండియన్స్ ఉంటారు ఇక్కడ నుంచి. కమ్యూనల్ రిప్రజెంటేషన్ ఏదైతే ఉందో దాన్ని ఎక్స్టెండ్ చేశారు. ఏ వాటికి ఎక్స్టెండ్ చేశారు అంటే, కమ్యూనల్ రిప్రజెంటేషన్ని 6కి, ఇండియన్ క్రిస్టియన్స్కి, ఆంగ్లో ఇండియన్స్కి, యూరోపియన్స్కి, వీళ్ళందరికీ కూడా కమ్యూనల్ రిప్రజెంటేషన్ అనేది ఎక్స్టెండ్ అయిందనమాట. అంటే వీళ్ళందరికీ కూడా సెపరేట్ ఎలక్టోరేట్ ఉంది. వాళ్ళని సెలెక్ట్ వాళ్ళని ఎలెక్ట్ చేయడానికి ఈ సెపరేట్ ఎలక్టోరేట్ అనేది ఫంక్షన్ అయ్యేదన్నమాట. సో ఇప్పుడు ఇక్కడ ఫ్రాంచైజ్ ఇచ్చారు, అంటే వాళ్ళ ఎలక్షన్స్ లో పార్టిసిపేట్ చేయొచ్చు అనమాట, ఓటు వేయొచ్చు అనమాట. వీళ్ళు బేసిక్గా దేన్ని బేస్ చేసుకొని? వాళ్ళ ప్రాపర్టీని బేస్ చేసుకొని, ట్యాక్స్ కట్టడాన్ని, ఎడ్యుకేషన్, వీటిని బేస్ చేసుకొని లిమిటెడ్ పీపుల్కి మాత్రమే ఫ్రాంచైజ్ ఇచ్చారు. తర్వాత హై కమిషనర్ ఆఫీస్ని క్రియేట్ చేశారు. ఎక్కడ? లండన్లో. కొన్ని పవర్స్, మన సెక్రటరీ ఉన్నారు కదా, సెక్రటరీ ఆఫ్ ఇండియా, ఆయనకున్న కొన్ని ఫంక్షన్స్ని ఆయనకి ట్రాన్స్ఫర్ చేశారు, హై కమిషనర్కి ట్రాన్స్ఫర్ చేశారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ని ఎస్టాబ్లిష్ చేశారన్నమాట. దీని అకార్డింగ్గా సెంట్రల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా సెటప్ చేశారు. 1926లో సెటప్ అయింది సెంట్రల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అన్నమాట. ఎందుకు? సివిల్ సర్వెంట్స్ని రిక్రూట్ చేసుకోవడం కోసం. ఇప్పుడు ప్రొవిన్షియల్ అండ్ సెంట్రల్ బడ్జెట్ని కూడా సెపరేట్ చేసేసారు ఇక్కడికి వచ్చేటప్పటికి. ఇక్కడ ప్రొవిన్షియల్ లెజిస్లేటర్స్ వాళ్ళ బడ్జెట్ని వాళ్ళు ఎనాక్ట్ చేసుకోవచ్చు అన్నమాట. తర్వాత ఒక స్టాట్యుటరీ కమిషన్ని అపాయింట్ చేశారు. ఇది ఎందుకు? ఇప్పటి వరకు ఏవేవైతే వాళ్ళు తీసుకొచ్చారో ఇవన్నీ కూడా ఫీచర్స్ ఏవేవైతే ఉన్నాయో వీటన్నిటిని ఎలా ఫంక్షన్ అయినాయి ఇవన్నీ పెట్టాక అన్నది ఎంక్వైరీ చేయాలి, దాని మీద రిపోర్ట్ కూడా క్రియేట్ చేయాలి. ఎప్పుడు? 10 years తర్వాత. కానీ 1927లోనే మనకి సైమన్ కమిషన్ అనేది ఇండియా వచ్చింది. కొన్ని రికమెండేషన్స్ ఇచ్చింది. ఏంటి అంటే, డయార్కీని అబాలిష్ చేయాలి, ఇక్కడ ట్రాన్స్పోర్ట్ అండ్ రిజర్వ్ సబ్జెక్ట్స్ కింద ఏదైతే చేశారో వాటిని అబాలిష్ చేయాలి. ఈ రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ ఉంది కదా ప్రావిన్సెస్లో, అది ఇంకా ఎక్స్టెండ్ చేయాలన్నమాట, వాటికి ఎక్స్టెండ్ చేయాలి. కమ్యూనల్ ఎలక్టోరేట్ ఉంది కదా, కమ్యూనల్ రిప్రజెంటేషన్, దాన్ని కంటిన్యూ చేయాలి అనేసి కొన్ని రికమెండేషన్స్ ఇచ్చిందనమాట ఇలాగా. తర్వాత కమ్యూనల్ అవార్డ్ అంటే ఏంటో చూద్దాం ఇప్పుడు. 1932లో మనకి బ్రిటిష్
ప్రైమ్ మినిస్టర్ రామ్సే మెక్డోనల్ అనేసి ఒక ఆయన ఉండేవారు. ఆయన ఒక స్కీమ్ తీసుకొచ్చారు. దేనికోసము? రిప్రజెంటేషన్ ఆఫ్ మైనారిటీస్ కోసం అనమాట. మైనారిటీస్ని రిప్రజెంట్ చేయడానికి ఒక స్కీమ్ తీసుకొచ్చారు. దాని పేరే కమ్యూనల్ అవార్డ్. ఇది కేవలం సెపరేట్ ఎలక్టోరేట్ని కంటిన్యూ చేయడం మాత్రమే కాదు, ఇది ఎక్స్టెండ్ చేసింది. ఎవరికి? డిప్రెస్డ్ క్లాసెస్కి ఎక్స్టెండ్ చేసింది అనమాట. ఈ విషయంలో గాంధీజీ చాలా బాధపడ్డారు అనమాట. ఫాస్ట్ అంటూ డెత్ స్టార్ట్ చేశారు ఆయన. దాన్ని బేస్ చేసుకొని ఒక పూనా ప్యాక్ట్ అని ఒక అగ్రిమెంట్ సైన్ చేశారు. దాంట్లో మనకి హిందూ జాయింట్ ఎలక్టోరేట్ అనేది వచ్చిందనమాట. అప్పుడు రిజర్వేషన్ స్టార్ట్ అయింది. రిజర్వింగ్ సర్టెన్ సీట్ ఫర్ ద డిప్రెస్డ్ క్లాసెస్. ఇప్పుడే డిప్రెస్డ్ క్లాసెస్కి కూడా ఎక్స్టెండ్ చేశారు కదా ఈ కమ్యూనల్ అవార్డ్ త్రూగా. దాన్ని తీసేసి రిజర్వేషన్ అనేది తీసుకొచ్చారు. రిజర్వ్డ్ సీట్స్ టు ద డిప్రెస్డ్ క్లాసెస్. డిప్రెస్డ్ క్లాసెస్ కోసము ఇది తీసుకొచ్చారనమాట. 1919 యాక్ట్లో ఇది జరిగింది. తర్వాత వచ్చేది చాలా ఇంపార్టెంట్ యాక్ట్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ ఆఫ్ 1935. చాలా ఇంపార్టెంట్ అండి ఇది. దీన్ని ఇంటరిమ్ కాన్స్టిట్యూషన్ అని కూడా అంటారు. ఎందుకంటే ఇందులో ఉన్న చాలా ఫీచర్స్ ఇప్పుడు మన కాన్స్టిట్యూషన్లో ఉన్నాయి కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ యాక్ట్ అనమాట. కంప్లీట్లీ రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ తీసుకొచ్చింది ఇండియాలోకి ఇది. అండ్ ఇది చాలా లెంతీ అండ్ డీటెయిల్డ్ డాక్యుమెంట్ అన్నమాట. దీని ఫీచర్స్ ఏంటో చూద్దాం. ఇక్కడ ఆల్ ఇండియా ఫెడరేషన్ అనేది స్థాపించారు. ఇందులో ప్రావిన్సెస్ ఉంటాయి, ప్రిన్స్లీ స్టేట్స్ కూడా ఉంటాయి అన్నమాట యూనిట్స్ కింద. ఓకే, ఆల్ ఇండియా ఫెడరేషన్లో యూనిట్స్ ఏంటి? బ్రిటిష్ ప్రావిన్సెస్ అండ్ ప్రిన్స్లీ స్టేట్స్. పవర్ ఉంది కదా, అది సెంటర్ మధ్యలో ఈ యూనిట్స్ మధ్యలో డివైడ్ చేశారన్నమాట. ఎలా? 3 ఉంటాయి ఇక్కడ, 3 లిస్ట్స్ కింద డివైడ్ చేశారు. ఏమని? ఒకటి ఫెడరల్ లిస్ట్, ఒకటి ప్రొవిన్షియల్ లిస్ట్, ఒకటి కాంకరెంట్ లిస్ట్. రెసిడ్యూరీ పవర్స్ ఏవైతే ఉన్నాయో అవి వైస్రాయ్కి ఇచ్చారన్నమాట. ఈ ఫెడరేషన్ అని ఏదైతే అనుకున్నారో వీళ్ళు ఆల్ ఇండియా ఫెడరేషన్ అని, అది మాత్రం ఎప్పటికీ జరగలేదన్నమాట. ఇక్కడ డయార్కీ అని ఉంది కదా ముందు, దాన్ని అబాలిష్ చేసేసారు. ప్రొవిన్షియల్ అటానమీని ఇంట్రడ్యూస్ చేశారు. ఇక్కడ మనం ముందు చూసాం కదా 1919 టైంకి వచ్చేటప్పటికి ఇండియన్స్ ప్రొవిన్షియల్ అటానమీని డిమాండ్ చేశారు. సో ఇక్కడ అది ఫుల్ఫిల్ అయిందన్నమాట. రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ ప్రావిన్సెస్లో కూడా ఇంట్రడ్యూస్ చేసేసారు. డయార్కీని ఇంట్రడ్యూస్ చేశారు సెంటర్లో. ఎలా? ఈ ఫెడరల్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ చూసాం కదా మనము, ఫెడరల్ లిస్ట్ అని ఒకటి, ప్రొవిన్షియల్ లిస్ట్ అని ఒకటి, కాంకరెంట్ లిస్ట్ అని ఒకటి. ఈ ఫెడరల్ సబ్జెక్ట్ని ఫర్దర్గా రిజర్వ్ సబ్జెక్ట్స్ కింద, ట్రాన్స్ఫర్ సబ్జెక్ట్ కింద బైఫర్కేట్ చేశారన్నమాట. కానీ ఈ ప్రొవిజన్ అనేది అసలు ఆపరేషన్లోకి రాలేదు. బైకామరలిజం ఇంట్రడ్యూస్ చేశారు. 6 ప్రావిన్సెస్లో బైకామరలిజం అనేది ఇంట్రడ్యూస్ చేశారన్నమాట. తర్వాత ఫర్దర్గా కమ్యూనల్ రిప్రజెంటేషన్ మీద గొడవ జరిగింది కదా ముందు కమ్యూనల్ అవార్డ్ వల్ల, కానీ అప్పటికి కూడా దాన్ని ఇంకా ఎక్స్టెండ్ చేశారన్నమాట. సెపరేట్ ఎలక్టోరేట్ ఎవరికి ఇచ్చారు? డిప్రెస్డ్ క్లాసెస్. ముందు ఏం మాట్లాడుకున్నారు కమ్యూనల్ అవార్డ్, పూనా ప్యాక్ట్ త్రూగా? వీళ్ళకి రిజర్వేషన్ ఇస్తాము అని అనుకున్నారు, రిజర్వ్ సీట్స్ ఉంటాయి అని. ఓకే, డిప్రెస్డ్ క్లాసెస్కి. కానీ వీళ్ళు ఏం చేశారు? ఎక్స్టెండ్ చేసేసారు. ఎవరెవరికి? డిప్రెస్డ్ క్లాసెస్కి, విమెన్కి అండ్ లేబర్కి కూడా ఎక్స్టెండ్ చేసేసారు. కౌన్సిల్ ఆఫ్ ఇండియా, సెక్రటరీ ఆఫ్ స్టేట్కి 15 మెంబర్ కౌన్సిల్ ఇచ్చారు కదా, దాన్ని అబాలిష్ చేసేసారనమాట. ఇక్కడ ఫ్రాంచైజ్ అంటే ఓటు వేసే హక్కు 10% వరకు ఇండియన్స్కి ప్రొవైడ్ చేశారనమాట. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని ఎస్టాబ్లిష్ చేశారు. తర్వాత మనకి ఇప్పుడు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇవి ఉన్నాయి కదా, అలాగా ఫెడరల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, ప్రొవిన్షియల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, జాయింట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ని ఎస్టాబ్లిష్ చేశారు. ఫెడరల్ మొత్తం కంట్రీ కోసము, ప్రొవిన్షియల్ ఆ ప్రావిన్సెస్కి, జాయింట్ అంటే ఏంటి అంటే 2 ప్రావిన్సెస్, 2 or more ప్రావిన్సెస్కి ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలి అన్నప్పుడు అది ఒక రిక్వెస్ట్ బేసిస్ పైన జరుగుతుంది. సో దానికోసమని జాయింట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ని ఎస్టాబ్లిష్ చేశారనమాట. ఫెడరల్ కోర్ట్ని కూడా ఎస్టాబ్లిష్ చేసేసారు ఇక్కడ. సో ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్లో వచ్చిన ఫీచర్స్ అన్నమాట. సో తర్వాత ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో చాలా ఫీచర్స్ వచ్చేది ఈ యాక్ట్ నుంచే. కాబట్టి మీరు ఎప్పుడు కూడా నిద్రలో లేపి అడిగినా కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్లో ఏమున్నాయి అంటే మీరు చెప్పాలి. 1935 యాక్ట్లో ఏమేమి ఉన్నాయి అవి మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఉన్న ఫీచర్స్ అన్నీ కూడా మీరు చెప్పగలగాలి. సో ఇది 1935 యాక్ట్ అన్నమాట.
ఇప్పుడు మనం మన లాస్ట్ యాక్ట్కి వచ్చేద్దాం. అదేంటి అంటే ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్ ఆఫ్ 1947. ఇక్కడ ఏం జరిగింది అంటే మనకి బ్రిటిష్ రూల్ ఉంది కదా, అది పూర్తిగా అంతమైపోయింది ఇండియాలో. ఇండియాని ఇండిపెండెంట్గా డిక్లేర్ చేసేసారు. అండ్ ఆల్సో సావరిన్ స్టేట్ అనమాట. సావరిన్ స్టేట్ అంటే ఇంకా అది దేనికి డొమినియన్ కాదనమాట. బేసిక్గా ఇండియా అది కంప్లీట్లీ సావరిన్, ఇండిపెండెంట్ అనమాట. ఇక్కడ ఈ యాక్ట్ పరంగా 2 ఇండిపెండెంట్ డొమినియన్స్ని క్రియేట్ చేశారు. ఒకటి ఇండియా, ఇంకొకటి పాకిస్తాన్ అన్నమాట. అంటే ఇవి రెండు కూడా ఇండిపెండెంటే. ఇప్పుడు బ్రిటిష్ క్రౌన్ అండర్లోకి రావు. ఆఫీస్ ఆఫ్ వైస్రాయ్ ఏదైతే క్రియేట్ చేశారో దాన్ని ఏమని మార్చారు, గవర్నర్ జనరల్ కింద మార్చేశారనమాట. దాన్ని అబాలిష్ చేసేసి గవర్నర్ జనరల్ అనే పోస్ట్ని తీసుకొచ్చారు. ఇప్పుడు కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీస్ అనేవి ఉన్నాయన్నమాట. ఎందుకు, లెజిస్లేట్ చేయడానికి 2 డొమినియన్స్కి కూడా కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీస్ అనేవి క్రియేట్ చేశారు. లెజిస్లేషన్ పర్పస్కి కూడా. కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ పర్పస్ ఏంటి, కాన్స్టిట్యూషన్ మేక్ చేయడం. కానీ వాళ్ళే లెజిస్లేట్ కూడా చేయాలన్నమాట. ఎప్పటి వరకు, మనము మొత్తము మన కాన్స్టిట్యూషన్ని క్రియేట్ చేసుకొని దాని పరంగా మనం నడుచుకునే వరకు కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీయే మనకి లెజిస్లేట్ కూడా చేసేదన్నమాట. సెక్రటరీ ఆఫ్ స్టేట్ని క్రియేట్ చేశారు కదా, దాన్ని అబాలిష్ చేసేసారు. దాని ఫంక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఫర్ కామన్వెల్త్ అఫైర్స్కి ట్రాన్స్ఫర్ చేశారు. బ్రిటిష్ పారామౌన్సీని ల్యాబ్స్ చేసేసారనమాట. ప్రిన్స్లీ స్టేట్స్ పైన బ్రిటిష్ పారామౌన్సీ ఉండేది, దాన్ని ల్యాబ్స్ చేసేసారు. ప్రిన్స్లీ స్టేట్స్ ఇప్పుడు ఫ్రీడమ్ ఉంది వాటికి. ఏంటి, ఇండియాని జాయిన్ అవ్వచ్చు లేదా పాకిస్తాన్ని జాయిన్ అవ్వచ్చు అనమాట. అది వాళ్ళకి వదిలేశారు, మీరు డిసైడ్ అయ్యి మీరు జాయిన్ అవ్వండి అని. సో అప్పటి వరకు మనము ఏదైతే కాన్స్టిట్యూషన్ క్రియేట్ చేసుకోబోతున్నామో అప్పటి వరకు ఇండియా కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ పరంగా మనము గవర్నెన్స్ అనేది ఇండియాలో జరగాలి. అందులో మీరు మోడిఫికేషన్స్ చేసుకోండి కావాలంటే, కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ ఆఫ్ 1935ని ఫాలో అవ్వండి మీరు కాన్స్టిట్యూషన్ ప్రిపేర్ చేసుకునే వరకు అని డిక్లేర్ చేశారు. ఈ బ్రిటిష్ మోనార్కీకి మన బిల్స్ని వీటో చేసే పవర్ ఉండేది, కొన్ని వాటిని రిజర్వ్ చేయాలి ఆయన కోసము. అలాంటివన్నీ కూడా డిప్రైవ్ చేసేసారు, తీసేశారు. అవి తీసేవరికి ఇచ్చారు, గవర్నర్ జనరల్కి ఇచ్చారనమాట. ఇక్కడ ఈ గవర్నర్ జనరల్, ప్రొవిన్షియల్ గవర్నర్స్ ఉన్నారు కదా, వాళ్ళు కాన్స్టిట్యూషనల్ హెడ్స్ అన్నమాట. వీళ్ళు కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఉంటారు కదా, వాళ్ళ అడ్వైస్ పైన మాత్రమే నడుచుకోవాలి ఎప్పటి వరకు, మన కాన్స్టిట్యూషన్ ఫామ్ అయ్యే వరకు. తర్వాత మన బ్రిటిష్ ఎంపరర్కి ఎంపరర్ ఆఫ్ ఇండియా ఫ్రమ్ ద రాయల్ టైటిల్స్ ఉంటుంది కదా, ఆయనకి రాయల్ టైటిల్స్లో ఎంపరర్ ఆఫ్ ఇండియా అనే టైటిల్ని తీసేశారన్నమాట. తర్వాత అపాయింట్మెంట్ ఏదైతే జరుగుతుందో సివిల్ సర్వెంట్స్ది అది కూడా డిస్కంటిన్యూ చేసేసారు. అంటే అప్పటి వరకు సెలెక్ట్ అయిన వాళ్ళు కంటిన్యూ అవ్వచ్చు వాళ్ళ పీరియడ్ అయ్యే వరకు, కానీ ఈ ప్రాసెస్ని డిస్కంటిన్యూ చేసేసారు. సో 14th to 15th ఆగస్ట్ అంటే మిడ్ నైట్ టైంలో అండి ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చింది. సో బ్రిటిష్ రూల్ అనేది ఈ టైంలో ఎండ్ అయిపోయింది అండ్ ఆ పవర్ అనేది ఇండియాకి పాకిస్తాన్కి ట్రాన్స్ఫర్ అయిపోయింది. లార్డ్ మౌంట్ బ్యాటన్ ఫస్ట్ గవర్నర్ జనరల్ అయ్యారు ఇండియాకి. తర్వాత జవహర్లాల్ నెహ్రూ గారు ప్రైమ్ మినిస్టర్ అయ్యారు. కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఉంది కదా, అది ఎప్పుడు ఫామ్ అయింది, 1946లో ఫామ్ అయింది. దీని పర్పస్ ఏంటి, మనకి కాన్స్టిట్యూషన్ ఫ్రేమ్ చేయాలన్నమాట. ఆ 1946లో ఫామ్ అయిన కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఏదైతే ఉందో అదే మన ఫస్ట్ పార్లమెంట్ కూడా. ఎందుకు, దానికి పవర్ ఉంది లెజిస్లేట్ చేయడానికి, కాబట్టి అదే మన ఫస్ట్ పార్లమెంట్ కూడా అన్నమాట. ఇంతే అండి ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్ ఆఫ్ 1947 ఇంతే. సో ఓవరాల్గా ఈరోజు మనము హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ అయితే కవర్ చేసాము. కంపెనీ రూల్లో ఏం జరిగింది, క్రౌన్ రూల్లో ఏం జరిగింది, అన్ని యాక్ట్స్ డీటెయిల్డ్గా చూసాం. అంతేనండి. ఇంకా మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా లేదా ఫర్దర్గా మీకు ఏదైనా అసిస్టెన్స్ కావాలన్నా తెలుగు యూపీఎస్సీ గురువుకి మీరు కామెంట్ పెట్టేసేయండి, ఈ వీడియోకి కామెంట్ పెట్టండి, ఖచ్చితంగా మేము రెస్పాండ్ అవుతాము. మీకు ఫర్దర్గా ఏమేమి టాపిక్స్ కావాలి అన్నది కూడా మేము మెన్షన్ చేయండి. మ్యాక్సిమం ఈ బుక్ అంతా కవర్ చేశాక ఆ టాపిక్స్ని కూడా మేము కవర్ చేయడానికి ట్రై చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ మీ ఎఫర్ట్స్ మీరు పెట్టండి, ఖచ్చితంగా మీరు ఈ ఎగ్జామ్ క్లియర్ చేయగలుగుతారు అని నమ్మకాన్ని ఉంచుకోండి. Thank you so much.